దేశమంతా రామనామం ప్రతిధ్వనిస్తోంది. దేశంలోని దారులన్నీ అయోధ్య వైపే చూపిస్తున్నాయి. అయోధ్య రాముణ్ణి చూసి తరించేందుకు, ఆ రాముడు నడయాడిన నేలను తాకి తరించేందుకు భక్తులంతా తహతహలాడుతున్నారు. అందుకే అంతా అయోధ్య వైపే అడుగులేస్తున్నారు. దీంతో ఆలయం ప్రారంభోత్సవానికి ముందే అయోధ్య కిటకిటలాడుతోంది. ఇంతకీ అయోధ్య ఆలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి భక్తుల తాకిడి ఏ స్థాయిలో పెరిగింది? శ్రీరాముడి భవ్య మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఏ స్థాయిలో భక్తుల రద్దీ పెరగనుంది? అయోధ్యలో భక్తుల రద్దీపై సాక్షి స్పెషల్ స్టోరీ. దశాబ్దాల కాలంగా యావత్ భారతం ఎదురు చూస్తున్న ఘట్టం కనుల ముందు ప్రత్యక్షమయ్యే క్షణాలు దగ్గరకొచ్చాయి. రామ మందిరం ప్రారంభోత్సవం కోసం అయోధ్య నగరం అత్యంత సుందరంగా ముస్తాబవుతోంది. వాల్మీకి రామాయణంలో వర్ణించిన దానికంటే 1000 రెట్లు అయోధ్యపురి మిరిమిట్లు గొలుపుతోంది. అయోధ్యలోని కూడళ్లు, రహదారుల సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం నిత్యం భక్తుల తాకిడి భారీగా ఉండే అవకాశం ఉండడంతో నగరాన్ని ఆ దిశగా యూపీ సర్కారు సిద్ధం చేస్తోంది. సాధారణంగా అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవం తర్వాత భక్తుల రద్దీ పెరుగుతుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుంచే భక్తుల రద్దీ విశేషంగా పెరిగింది. 2020 ఆగస్టులో రామ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి భక్తుల తాకిడి పెరగడం మొదలైంది. యూపీ టూరిజం గణాంకాల ప్రకారం 2021వ సంవత్సరంలో కేవలం 3.25 లక్షల మంది భక్తులు అయోధ్యను దర్శించుకున్నారు. 2022లో ఆ సంఖ్య ఏకంగా 85 రెట్లు పెరిగింది. అంటే ఆ ఏడాది ఏకంగా 2.39 లక్షల మంది అయోధ్యను సందర్శించారు. 2023లో ఎంతమంది భక్తులు సందర్శించారన్న దానిపై అధికారిక లెక్కలు బయటకు రాకపోయినప్పటికీ సుమారుగా 3.50 లక్షల మంది అయోధ్యను సందర్శించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇందులో మన తెలుగువారు కూడా ఉన్నారు. ఒకవైపు అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉండగానే విశ్వ ఆధ్యాత్మిక నగరం అయోధ్యకి భక్తుల తాకిడి కూడా పెరుగుతోంది. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. కహా సే హై ఆప్? हम यूपी से हैं जी, बुलंदशहर से। बुलंदशहर से। कैसा है अयोध्या? बहुत अच्छा लगा जी, देख के बहुत खूबसूरत है, बहुत अच्छा है। कहाँ से हैं? हम हरियाणा से हैं जी। हरियाणा से। कैसा है अयोध्या? हाँ जी, बहुत अच्छा लगा जी हमें। ओके। पहले आए थे अभी? ना जी, पहली बार आए हैं। आगे से परिवार को लेके आएंगे। बहुत बढ़िया है जी। ఎలా ఉంది ఎలా ఉందండి అయోధ్య? చాలా బాగా అనిపించింది అండి. ఇంతకు ముందు వచ్చారా ఇప్పుడు? లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వస్తున్నాము. మొత్తం అంతా డెవలప్మెంట్ నడుస్తుంది. అవును, చాలా బాగుంది. దాని స్ట్రక్చర్ అంతా చూసాము. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, సాటిస్ఫైడ్, హ్యాపీ. చాలా రోజుల నుంచి ఏళ్ల నుంచి చెప్పారు కదా గుడి కడతామని. అవును, మేము అనుకున్నాం, అనుకున్నాము. ఇది నేను రావడం మూడోసారి. ఇది మూడోసారి. ఎలా ఉంది? ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా? ఇప్పుడు చాలా తేడా ఉంది. రామ్ మసీద్ అది కూడా చూసిన నేను. ఎలా ఉందండి టెంపుల్? ఎట్లా ఉంది? చాలా బాగుంది. రామ్మూర్తి చాలా బాగుంది. అవునా? రామ్మూర్తి చాలా బాగుంది. ఇంకా ఏమేం చూసారు అయోధ్యలో మీరు? అయోధ్యలో ఇవి సూర్య భగవాన్ గుడి కూడా చూసినాం, అది కూడా చూపించాం. మీకు ఎట్లా అనిపించింది అయోధ్య? చాలా 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 హ్యాపీగా ఉంది. బీజేపీ గవర్నమెంట్ అండ్ ఆర్ఎస్ఎస్ పీపుల్ హూఎవర్ ఆర్ doing this, many thanks. All Hindus should be very proud of this temple construction. It's our pride. Yeah, definitely. Okay. చాలా బాగా అనిపించింది. దర్శనం అయిందా? దర్శనం చేసుకొని వస్తున్నాం కదా, వీల్ చైర్ మీద మా వారు కూర్చున్నారు, మేము నడుచుకుంటూ వెళ్ళినాము. మీరు ఎక్కడి నుంచి? I'm from UK. You came from UK? Yeah, I came from UK. How is the temple? It's good. I really like it. Yeah. How is Ayodhya? Yeah, it's my first time here. I've heard so much about the temple. अयोध्या भी कंप्लीट चेंज हो गया. बहुत चेंज हो गया. ये जो छोटी छोटी गलियां थी, आज हम इसको बिल्कुल इतना भव्य देख रहे हैं, इतना बड़ा देख रहे हैं, तो बहुत चेंज हो चुका है. సో రామ మందిర నిర్మాణం అవ్వకుండానే చాలా ఎక్కువ మంది వచ్చి ఈ గుడి ఎలా కడుతున్నారో అని చూడడానికి వస్తున్నారు. వీళ్ళంతా కూడా దేశ విదేశాల నుంచి కూడా హిందూ సమాజం అంతా ఒక గర్వించదగ్గ కట్టడం ఇక్కడ కడుతున్నారు అనేది వాళ్ళ భావన. ఇక 2017-2019 మధ్య సుమారుగా 2 నుంచి 3 లక్షల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించుకున్నారు. 2020లో కోవిడ్ కారణంగా ఈ సంఖ్య 1,70,000కు పడిపోయింది. ఇక వ్యాపార కోణంలో చూస్తే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తరువాత 50,000 కోట్ల అదనపు వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే భక్తుల రాక ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రతిరోజు 70,000 మంది దర్శించుకునేలా రామ మందిర కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. కానీ రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.